హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో కుర్తీస్ అండ్ టాప్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఆర్గనైజర్ కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం ఎంటీ కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను. ఈ బాక్స్కి 4 సైడ్స్ ఇలా కట్ చేయాలండి. ఈ కట్ చేసిన పీసెస్ని కూడా మనం యూజ్ చేస్తాము. 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ సెల్లో టేప్ యూజ్ చేసి 4 సైడ్స్కి అతికించుకోవాలి. ఒకవేళ సెల్లో టేప్ లేకపోతే మనం పేపర్తో కూడా అతికించుకోవచ్చండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా పొడువుగా ఉన్నాయి తీసుకొని దాన్ని కూడా సెల్లో టేప్ తోటి 2 సైడ్స్ అతికించుకోవాలి. దీన్ని మనము కార్డ్బోర్డ్ బాక్స్లో అడుగున పెడతానండి, స్టిఫ్గా ఉండటం కోసం. దీని లోపల పేపర్స్తో కానీ క్లాత్తో కానీ స్టిచ్ చేసుకోవచ్చు గ్లూ యూజ్ చేసి. నేనైతే అతికించట్లేదు. నెక్స్ట్ ఇలాగా 3 సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి 3 సైడ్స్. కొంచెం గ్యాప్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత కూడా నేను సెల్లో టేప్ యాడ్ చేశాను. ఇప్పుడు పైన క్యారీ బ్యాగ్ తోటి గ్లూ యూస్ చేసి మొత్తం అతికిస్తున్నాను. నేనైతే లోపల వైపు అతికించలేదండి. ఇప్పుడు కుర్తీ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి.
తర్వాత మనం రెడీ చేసుకునే బాక్స్లో ఇలా పెట్టుకోవాలి. ఒక బాక్స్లోనే చాలా టాప్స్ పట్టాయండి. ఇలా సర్దుకుంటే ఏంటంటే మనము ఏదైనా టాప్ కావాలని తీసుకున్నా కానీ ఆ పైనవి అనేవి జరగడము, పక్కకు పడిపోవడము, మడత ఊడిపోవడము ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఈ ఆర్గనైజర్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి, కానీ మనం ఇంట్లోనే జీరో కాస్ట్తో రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.